ఫస్ట్ అందరినీ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్క బ్యూటిఫుల్ ఫ్లాట్. ఇప్పుడు మన పార్టిసిపెంట్ కళ్యాణి గారండి. ఓకే, ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? మా ఫ్రెండ్ సుభద్ర గారండి. హాయ్ సుభద్ర గారు. హాయ్. వాళ్ళకి కూడా చెప్పండి ఒకసారి. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు మన ఇంకో పార్టిసిపెంట్ అరుణ గారు. అరుణ గారు మీకు ఎవరు వచ్చారు సపోర్టర్ గా? మా కో సిస్టర్ అండి శారద. హాయ్ శారద గారు. ఓకే, చూసారు కదండి, మరి అందరి పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు ఈ రోజు మనం వెలిగిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామా అనమాట. సో ఏమన్నా కూడా చక్కగా టేస్టీగా వంట చేయాలి, వెరైటీగా ఫాస్ట్ గా చేసేయాలి. ఓకేనా? ఈ రోజు మనం వెలిగిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ బంగాళదుంపలు అండి. కళ్యాణ్ గారు ఎందుకు నవ్వుతున్నారు? నేను బాగా ఇష్టం మీకు, అవునా? పిల్లలకి చాలా ఇష్టం కదా. పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి చాలా అవునా? సో మరి అరుణ గారు మీకు ఇష్టమేనా? అందరికీ ఇష్టమే, బంగాళదుంపలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి బోల్డెన్ వెరైటీస్ వచ్చా మీకు వీటితో? చాలా వచ్చా. సో ఈ రోజు కూడా రెండు మంచి టేస్టీ గురించి వంట చేయాలన్నమాట. ఓకే, సో ఏం చేయొచ్చు, మీరు ఇద్దరు మీ సపోర్టర్స్ తో మాట్లాడుకున్నా చెప్పేస్తే మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే అండి, మరి ఈ రోజు బంగాళదుంపలతో ఎలాంటి గురించి వంటలు చేస్తారో చూద్దాం. కళ్యాణి గారు ఏం చేస్తారు? ఆలు 65 అండి. ఆలు 65. ఓకే, మరి మీరు? ఆలుతో సింపుల్ రెసిపీ అండి. టిక్కా ఆలు టిక్కానా? ఓకే, రెండు మంచి స్నాక్ ఐటమ్స్. ఒకళ్ళేమో 65 అంట, ఒకళ్ళేమో టిక్కా అంట. ఇంతకీ ఫస్ట్ ఆలు 65 ఆలు టిక్కా చేస్తారా? ఆలు 65 చేసేస్తారా? ఓకే, సో ఫస్ట్ మరి కళ్యాణి గారు వంట చేస్తారండి. ఆలు 65 కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, బ్రెడ్ స్లైసెస్ 3, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, అజినోమోటో చిటికెడు, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. కళ్యాణి గారు స్టార్ట్ చేద్దామా? బంగాళదుంప చేసి పెట్టుకుంటామండి. దాంట్లోని కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, కాలీఫ్లవర్ ఉడికించేసారు, అలాగే గ్రీన్ పీస్ కూడా బాయిల్ చేస్తాము. నెక్స్ట్ బ్రెడ్. ప్రస్తుతానికి ఫస్ట్ ఇవి బాయిల్ చేస్తామండి. బాయిల్ చేసి కలుపుకుంటామండి. సో బంగాళదుంప ఉడికించేసి మెరుపుకోవాలి. అండ్ అందులో గ్రీన్ పీస్, కాలీఫ్లవర్, బ్రెడ్. గ్రీన్ పీస్ కూడా కొద్దిగా ఉడికించేసి వేసేసుకొని, కాలీఫ్లవర్ కూడా ఉడికించి వేసేసుకొని, బ్రెడ్ పీసెస్ లా కట్ చేసి ఆయిల్ హీట్ చేద్దాం. ఆయిల్ హీట్ చేద్దాం. డీప్ ఫ్రైకి వేసే ఆయిల్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏం వేయాలి అందులో? దీంట్లో కొంచెం కార్న్ ఫ్లోర్, టేస్టింగ్ సాల్ట్, కొద్దిగా చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్, పెప్పర్, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కారం అండి, ఉప్పు తగినంత. మొత్తం అంతా కలుపుకొని బాల్స్ లా చేసుకోవాలి. కొంచెం లైట్ గా వాటర్ వేసుకోవాలండి, జస్ట్ టచ్అప్స్ కోసం. గీతి గారు ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలండి. అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి. అండ్ మనకి ఫాస్ట్ గా కలర్ వచ్చేస్తాయి కదా. బ్రెడ్ వేసాము, కార్న్ ఫ్లోర్ ఇవన్నీ వేయడం వల్ల అన్ని లైట్ ఐటమ్స్ కాబట్టి మనం ఎక్కువ టైం తీసుకోదు. ఈ లోపు ఈ పక్కన టాసింగ్ పెట్టుకుందామా? పెట్టుకుందామండి. ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. 2 స్పూన్స్ ఆయిల్. సో ఇంక ఇలా చేసేసుకుని టమాటో సాస్ గానీ ఏదైనా మనకు కావాలి ఇలా కూడా తినవచ్చు. ఇలా డ్రై కూడా లేదంటే టమాటో సాస్ తినవచ్చు, లేదు అంటే ఇలా లైట్ గా చేసుకొని డ్రై కర్రీ లాగా. ఓకే,
అయిపోయినట్టేనా కానీ? అయిపోయిందండి. ఇందులో ప్యాన్ మార్చుకుందాం అయితే. ప్యాన్ మార్చుకుని ఫస్ట్ ఇది వేరే ప్లేట్లో తీసుకుందాం. దీంట్లో తీసేసి ప్యాన్ మారుద్దామండి. ప్యాన్ మారుతామండి. ఆనియన్స్ వేద్దామండి. మీకు ఎప్పుడు ఆలు 65 చేసి పెట్టలేదా? నెక్స్ట్ చిల్లీస్ చేశారా? ఓకే, ఇందులో కూడా కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, ఇది బాగా ఫ్రై చేయాలి బ్రౌనిష్ వచ్చే వరకు. అందులో కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్ తీసుకుని వాటర్ కలుపుతుంది. మళ్ళీ ఇందులో కూడా వేస్తామండి. ఆ వాటర్ బాటిల్ కదా. సో అది కార్న్ ఫ్లోర్ వేస్తే మనకి ఇదంతా కూడా దానికి కొంచెం స్టిక్ అయి ఉంటుంది. మనం ఇంకా మళ్ళీ వేరే కాకుండా ఓన్లీ టూత్ పిక్ పెట్టుకుని తినేయచ్చు. వెనిగర్, పెప్పర్, అజినోమోటో, కొంచెం సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసాం కాబట్టి లైట్గా వేయాలి. మసాలా పొడి, టమాటో సాస్, అంటే మరీ కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి టమాటో సాస్ వేస్తే పిల్లలు ఈజీగా తింటారు. ఇప్పుడు ఇంక వేసేటమేనా? ఇప్పుడు వేసేది మనకి యాక్చువల్లీ ఇలా కూడా తీసేసుకోవచ్చు, కావాలి ఇలా కూడా తీసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ కూడా ఏం అవసరం లేదు. అది వేస్తే కొంచెం ఇంకా స్టిక్కీగా వస్తుంది అన్నమాట. కార్న్ ఫ్లోర్ వేసాం కదండి. లాస్ట్లో కొత్తిమీర గార్నిషింగ్ చేసుకోవాలి. ఓకే, తీసుకోవచ్చు. ఫైనల్ గా కొత్తిమీర గార్నిషింగ్ చేసుకోవాలి. ఓకే, రెడీ రెడీ అండి. చూసారు కదండి, వేడివేడిగా ఆలు 65 రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ 65 తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. ఆలు 65 తయారు చేసే విధానం: ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఉంచాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు, బ్రెడ్ స్లైస్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఆపై కార్న్ ఫ్లోర్, అజినోమోటో, చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొంచెం నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. కార్న్ ఫ్లోర్ నీళ్లలో కలిపి దీనిలో పోయాలి. దీనిలో సోయా సాస్, వెనిగర్, మిరియాల పొడి, అజినోమోటో, ఉప్పు, గరం మసాలా పొడి, టొమాటో సాస్ వేసి వేయించాలి. ముందుగా వేయించిన మంచూరియన్ బాల్స్ దీనిలో వేయాలి. కార్న్ ఫ్లోర్ ని నీళ్లలో కలిపి దీనిలో వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై దీనిలో కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఆలు 65 రెడీ. ఆలు 65 తయారీ విధానం చూసారు కదండి కళ్యాణి గారు. సో కాసేపు ఇలా పెట్టేద్దామే. ఓకే, ఆలు టిక్కా కూడా అయిపోయినాక టేస్ట్ చూద్దాం. రెడీ అరుణ గారు? ఆలు టిక్కా తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, అజినోమోటో చిటికెడు, నిమ్మకాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. మరి తయారు చేసే విధానం చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. అరుణ గారు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాన్ పెట్టేద్దామా? ఇది చాలా సింపుల్ అయిపోయింది, చాలా త్వరగా అయిపోతుంది, ఫాస్ట్ గా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇమీడియట్ పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెట్టచ్చు. అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం కారం వేస్తాం. కారం ఇందులో కొంచెం ఫ్రై చేస్తే మంచి వస్తుంది. సరిపోతుంది. కట్టేద్దామా? ఆలు స్మాష్ చేసి పట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసి సరిపడా సాల్ట్ వేయాలి. టమాటా సాస్ కొంచెం 1 స్పూన్, మసాలా చిటికెడు వేస్తే సరిపోతుంది. అంతేనా? అజినోమోటో కొంచెం అండి, టేస్ట్ కి సరిపోతుంది. ఇంకా ఇవి కలుపుకోవడం. అయితే ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేద్దాం. ఆయిల్ వేసి కొంచెం చాలండి, ఒక 2 స్పూన్స్. 2 స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్ ఎందుకు? కొంచెం బైండింగ్ బాగా అవుతుంది. ఇందులో అయితే దాంట్లో 2 స్పూన్స్.
ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కూడా ఇస్తారా కార్న్ ఫ్లోర్ లాస్ట్ లో దీనికి పట్టించడానికా? ఓకే ఓకే, కలిసిపోయినట్టేనా? కలిసిపోయినట్టు. ఇది ఈ నచ్చిన షేప్ లో ఇలా చేసుకొని కార్న్ ఫ్లోర్ కద్దుకోవాలండి లైట్ గా. అసలు అక్కర్లేదేమో కార్న్ ఫ్లోర్ నాకు తెలిసి, అంటే ఇలా చేస్తే క్రిస్పీగా క్రిస్పీగా వస్తుందండి పైన చేయటం వల్ల. ఓ, ఆ పైన మనకి ఒకసారి బైట్ చేసినప్పుడు అలా కరకరలాడుతూ ఉంటుందా? ఇలా రెండు వైపులా కాల్చి రెండు వైపులా బాగా రోస్ట్. సో అన్ని ఇలా సింపుల్ గా టేస్టీగా చేసుకునే వంటలను ట్రై చేస్తుంటారా? ఈజీగా ఎక్కువ కష్టపడకుండా. చిన్నపిల్లలు కదండి ఇలాంటివి. అవునవును, ఫాస్ట్ గా అయిపోవాలి కదా. కట్టేద్దాం ఇంకా. దీనిపైన లెమన్ పిండుకొని సాస్ లో పెట్టుకొని తింటే బాగుంటుంది. టేస్టీగా ఉంటాయా? పుల్ల పుల్లగా ఈజీగా. లెమన్ పిండుతారా? లెమన్ పిండుతాను. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే.